నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఒంగోలు నుంచి ఎంపీ ఎమ్మెల్యేలు అంటే ఇద్దరు, బాలినేని శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, మాగుంట శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, ఇద్దరు కూడా మళ్ళీ వైసీపీలో ఉన్నట్టు తెలిసింది. ఇవే నా చివరి ఎన్నికలు అని చెప్పేసి కూడా బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పడం జరుగుతుంది. సో ఈ అంశం మీద మనతో పాటు చర్చించడానికి ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే శ్రీ. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే మొన్నటి వరకు చూస్తే బాలినేని శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, మాగుంట శ్రీనివాస్ రెడ్డి కావచ్చు వైసీపీకి దూరం అవుతున్నారని చెప్పేసి మనకి వార్తలు అయితే వచ్చాయి. కానీ ఇప్పుడు చూస్తుంటే మాత్రం వాళ్ళిద్దరు ఒక గేమ్ ప్లే చేశారు. వాళ్ళిద్దరు మళ్ళీ వైసీపీలోనే ఉంటున్నారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా వాళ్ళిద్దరు మళ్ళీ పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి అని తెలుస్తుంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది సార్? సో ఇప్పటి వరకు మనం చూసినటువంటి మొత్తం గేమ్ అయితే ఎండ్కి వచ్చిందని చెప్పి అనుకోవచ్చు. బాలినేని శ్రీనివాస్ రెడ్డిది, అలాగే మాగుంట శ్రీనివాస్ రెడ్డిది దాదాపు క్లైమాక్స్కి వచ్చేసింది. వాళ్ళకు ఒక క్లారిటీ వచ్చినట్టు వాళ్ళ మాటల ద్వారా అర్థమవుతుంది. ఎందుకంటే తాజాగా ఒంగోలులో ఒక సమావేశంలో పాల్గొన్నటువంటి అక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యే, మాజీ మంత్రిగా ఉన్నటువంటి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఇవే నా చివరి ఎన్నికలు, ఈసారికి నాకు ఓటేయండి అనేటువంటి ఒక క్యాంపెయిన్ మొదలుపెట్టారు. అంటే దాని అర్థం ఏంటంటే ఒంగోలు నుంచి ఆయన పోటీ చేయబోతున్నారు. ఇప్పటి వరకు జరిగినటువంటి ఎపిసోడ్ మొత్తం ఇక ఆగిపోయినట్టు, ఎండింగ్కి వచ్చినట్టు అనేది భావించాల్సి ఉంటుంది ఆయన మాటల ద్వారా. ఆయన ఏమంటున్నారు, చివరి ఎన్నికలు నాకు ఇవి, చివరిసారి ఇంకా నేను ప్రత్యక్ష ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయను, నా తర్వాత నా కుమారుడు వస్తారు, బట్ నాకైతే చివరి ఎన్నికలు ఇవే 2024 ఎన్నికలు అని చెప్పి ఆయన ప్రచారం చేస్తున్నారు. అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధిష్టానం ఖచ్చితంగా అతనికి పోటీ చేయడానికి అనుమతించినట్టే మనం భావించాల్సి ఉంటుంది. ఒకటి. రెండు, మాగుంట శ్రీనివాసరెడ్డి ఎంపీగా పోటీ చేస్తేనే తాను పోటీ చేస్తానని చెప్పి ఒక కండిషన్ జగన్మోహన్ రెడ్డి దగ్గర పెట్టారని చెప్పి ఇటీవల కాలంలో వచ్చినటువంటి ఒక న్యూస్. అయితే ఆయన మాగుంట శ్రీనివాసరెడ్డి గురించి కూడా చెప్పారు. ఏం చెప్పారు? మాగుంట శ్రీనివాసరెడ్డి కూడా ఎంపీగా పోటీ చేస్తారు, నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను, నాకైతే ఇవే చివరి ఎన్నికలు అని చెప్పి ఆయన సరికొత్త స్లోగన్ తీసుకున్నారు. అంటే ఇక్కడ వైసీపీ ఓడిపోతుందని వీళ్ళకి ముందే తెలిసి ఇలాంటివి ఏమైనా స్లోగన్స్ చేస్తున్నారు సార్? ఎందుకంటే చాలా ఉంది మనకి, ఇంకా నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా ఉంది. ఎందుకు ఈ ఎలక్షన్స్ మాత్రమే చివరి ఎన్నికలు అని చెప్తున్నారు సార్? చాలా వ్యూహాత్మకంగా అటు జగన్మోహన్ రెడ్డి, తన తాడేపల్లి క్యాంపస్, బాలినేని శ్రీనివాసరెడ్డి, అలాగే మాగుంట శ్రీనివాసరెడ్డి, వీళ్ళందరూ కూడా వ్యూహాత్మకమైనటువంటి గేమ్ ఆడినట్టు మనకు కనిపిస్తుంది. ఎందుకనంటే తారాస్థాయిలో వీళ్ళ మీద వ్యతిరేకత ఉంది. ప్రత్యేకించి ఒంగోలు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి మీద వ్యతిరేకత బాగా ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆయనకి గ్రాఫ్ చూపించారు. గ్రాఫ్ చూపించిన తర్వాత నీకు అసలు టికెట్ ఇచ్చేటువంటి అవకాశం లేదు అని చెప్పి ఒక మూమెంట్లో టికెట్ ఇవ్వరు అని చెప్పి టాక్ వచ్చేసింది. అప్పటి వరకు ఆయన మీద అక్కడ ఉండేటువంటి ప్రజలు కూడా ఆగ్రహంగా ఉన్నారు. ఒకనొక సమయంలో గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రాంకి వెళ్ళినప్పుడు 1-2 సందర్భాల్లో బాలినేని శ్రీనివాసరెడ్డిని అక్కడ ఉన్నటువంటి ప్రజలు నిలదీసినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. ఆ మేరకు విజువల్స్ కూడా కొన్ని సోషల్ మీడియాలో వచ్చినాయి. అది చూసిన తర్వాత ఎంత వ్యతిరేకత ఉందా బాలినేని శ్రీనివాసరెడ్డికి అని చెప్పి తాడేపల్లి ప్యాలెస్ ఆశ్చర్యపోయింది. పైగా అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దాదాపు 10% గ్యాప్ ఉంది. అంటే 10% ఎక్కువగా తెలుగుదేశం పార్టీ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి అవకాశం లేదనేటువంటి పరిస్థితుల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి మీద ఉన్నటువంటి కోపం కానీ, లేదంటే అసహనం కానీ, అసంతృప్తి కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలకి దాన్ని తగ్గించేటువంటి ప్రయత్నం చాలా వ్యూహాత్మకంగా తాడేపల్లి క్యాంప్ ఆఫీసు చేసింది. ఎందుకు చేసింది అంటే ఫస్ట్ ఆయన్ని క్యాబినెట్ నుంచి తొలగించింది. ఫస్ట్ క్యాబినెట్ నుంచి తొలగించగానే అక్కడ కోపంగా ఉండేటువంటి ద్వితీయ శ్రేణి ఎవరైతే ఉన్నారో, అసహనంగా, అసంతృప్తిగా ఉండేటువంటి వాళ్ళు సాటిస్ఫై అయ్యారు. సో ఇంటర్నల్గా పార్టీలో సాటిస్ఫై అయ్యారు. అలాగే పబ్లిక్లో కూడా అప్పటి వరకు ఆయన్ని మినిస్టర్గా చూసి, మినిస్టర్గా ఆయన పేరు చెప్పుకున్నటువంటి వాళ్ళు, లేదంటే ఆయన అనుచరులు కొంతమంది అక్కడ చేసినటువంటి కొన్ని అవినీతి పనులు కానీ, లేదంటే దుర్వినియోగం కానీ, లేదా రకరకాల వ్యవహారాలు కానీ, రాజకీయ వ్యవహారాలు, వీటన్నిటితో విసిగిపోయినటువంటి ప్రజలు కూడా బాలినేని శ్రీనివాసరెడ్డికి సరైనటువంటి గుణపాఠం చెప్పాడు జగన్మోహన్ రెడ్డికి అనేటువంటిది అప్పట్లో సాటిస్ఫై అయ్యారు, మంత్రివర్గం నుంచి తీసేయగానే. సో సగం కోపం తగ్గిపోయింది అప్పుడు. ఆ తర్వాత అసలు టికెట్ లేదు బాలినేని శ్రీనివాసరెడ్డికి అనేటువంటి లీకులు బయటకు వచ్చాయి. దాంతో ఆయన మీద బాగా కోపంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా సో ఇంతటితో ఇతని పైన అయిపోయింది కన్నా రాజకీయంగా బాలినేని సమాప్తం అని చెప్పి చాలా మంది సాటిస్ఫై అయ్యారు. అప్పుడు ఉన్నటువంటి కోపం కూడా తగ్గిపోయింది. సహజంగా ఏంటంటే మానవ సహజం కోపంగా ఉంటారు. కోపంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ క్షణానికి కోపం ఉన్నా కూడా ఆ తర్వాత జరిగేటువంటి పరిణామాలతో కొంచెం కూల్ అయిపోతుంటారు. సో అలాగే ఇప్పుడు మానసికమైనటువంటి రాజకీయ గేమ్ ఆడారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు కాన్స్టిట్యున్సీకి సంబంధించి. సో ఆ మానసికమైనటువంటి గేమ్లో అక్కడ ఉండేటువంటి ప్రజలు చల్లారిపోయారు అనేది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఒక నిర్ధారణకు వచ్చింది. దాంతో రీసెంట్గా జగన్మోహన్ రెడ్డితో కలిసినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి దాదాపుగా క్యాంప్ ఆఫీస్లో
1.5 గంట పాటు అక్కడే ఉన్నారని చెప్పి అంటున్నారు. సో బాలినేని శ్రీనివాసరెడ్డి ఇంట్లో మనిషి, సమీప బంధువు. సో కాబట్టి ఆయన్నే తీసేస్తున్నారు అనేటువంటి ఒక స్లోగన్ బయటకు వెళ్ళిపోయింది. అంటే మిగతా వాళ్ళు ఎలాగో మిగతా వాళ్ళు మనల్ని తీసేసేది వాళ్ళు సొంత బంధువుల్ని తొలగిస్తున్నారు కదా అనేటువంటిది ఒకటి తీసుకెళ్లారు. రెండోది ఏంటంటే బాలినేని శ్రీనివాసరెడ్డి మీద కోపం ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి ప్రజలకు దాన్ని తగ్గించేటువంటి ప్రయత్నంలో సఫలీకృతం అయ్యారని చెప్పొచ్చు మనం ఈ మొత్తం పరిణామాలను కనుక చూస్తే. అట్ ద సేమ్ టైం మాగొండ శ్రీనివాసరెడ్డికి డోర్స్ క్లోజ్ అని చెప్పేసారు. జగన్మోహన్ రెడ్డి రీసెంట్గా కూడా లాస్ట్ మీట్లో జగన్మోహన్ రెడ్డిని కలిసిన సందర్భంగా బాలినేని శ్రీనివాసరెడ్డికి నీ గురించి మాట్లాడు, నీకు అడ్జస్ట్ చేస్తాము, బట్ బాలినేని శ్రీనివాస్కి అయితే అతనికి అడ్జస్ట్ చేస్తామని చెప్పారు. బట్ మాగొండ శ్రీనివాసరెడ్డికి మాత్రం డోర్స్ క్లోజ్ అని చెప్పి బాలినేని శ్రీనివాసరెడ్డికి చెప్పినట్టు న్యూస్ వచ్చింది. సో అక్కడ మాగొండ శ్రీనివాసరెడ్డి లేకపోతే నేను పోటీ చేయను అనేది ఆయన చెప్పుకొచ్చారు. దాంట్లో కూడా రాజకీయపరమైన కూడా ఉంది. అంటే తనని సైడ్ చెప్పించడానికి దీని ఒక గేమ్ ప్లే చేసినట్టు అనుకోవచ్చు. ఎందుకంటే సైడ్ కాదు, మాగొంట శ్రీనివాసరెడ్డికి సపరేట్ గ్రూప్ ఉంది, సపరేట్ అభిమానులు ఉన్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డికి సపరేట్ క్యాడర్, సపరేట్ అభిమానులు ఉన్నారు. ఇక్కడ మాగొంట శ్రీనివాసరెడ్డిని కాదని ఆయన గనక బరిలోకి దిగితే మాగొంట శ్రీనివాసరెడ్డి అభిమానులు క్యాడర్ సహకరించడానికి అవకాశం లేదు. అందుకని చెప్పేసి మాగొంట శ్రీనివాసరెడ్డికి ఎంపీ టికెట్ ఇస్తేనే నేను కూడా ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెప్పినట్టు బాలినేని ఒక న్యూస్ బయటకు వచ్చింది. లీక్ అనుకోవాలి దాన్ని. రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఏంటంటే వాళ్ళకి అనుకూలమైనట్లు లీక్లు ఇస్తూ ఉంటారు మీడియాకి, అవి స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. స్ప్రెడ్ అయిన తర్వాత ఒపీనియన్ తీసుకుంటూ ఉంటారు, నిఘా సంస్థల ద్వారా లేదంటే సర్వేల ద్వారా తెలుసుకుంటూ ఉంటారు. అలాగే ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి ఏంటి, మాగొంట శ్రీనివాసరెడ్డికి కూడా ఎంపీగా పోటీ చేసేందుకు ఒంగోలు నుంచి అవకాశం ఇవ్వాలనేది ఒక కండిషన్ పెట్టారు. దానికి జగన్మోహన్ రెడ్డి నో అన్నారు. అయినప్పటికీ బాలినేని శ్రీనివాసరెడ్డి భీష్మించి కూర్చున్నారు. ఆ తర్వాత ఒంగోలులో ఇళ్ల పట్టాలకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా మొత్తం తేల్చాలి, ఇళ్లకు సంబంధించినటువంటి అంశాలని, దానికి సంబంధించిన నిధులు ఇవ్వాలని చెప్పి ఏదో కండిషన్ పెట్టాడు. అవన్నీ తీసుకొచ్చిన తర్వాత నేను పోటీ చేస్తాననేది ఆయన కండిషన్ పెట్టారు. సో ఆ కండిషన్ని ఫుల్ఫిల్ చేశారు జగన్మోహన్ రెడ్డి. సో కాబట్టి నియోజకవర్గ వ్యాప్తంగా కొన్ని వేల మందికి ఇళ్ల పట్టాలు వచ్చేస్తున్నాయి, ఇళ్ల పట్టాలకు తర్వాత ఇళ్లకు సంబంధించిన నిధులు కూడా వచ్చేస్తున్నాయి. కాబట్టి నేను సాధించినటువంటి విజయము, నేను ప్రజల కోసం నేను అధిష్టానాన్ని వ్యతిరేకించానని చెప్పుకునేటువంటి అవకాశం ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డికి కలిగింది. మాగొండ శ్రీనివాసరెడ్డి పరిస్థితి ఏంటి? ఇప్పుడు తాజాగా పెట్టినటువంటి మీటింగ్లో ఒంగోలు కేంద్రంగా చేసుకొని మీటింగ్ పెడితే బాలినేని శ్రీనివాసరెడ్డి, దానికి మాగొండ శ్రీనివాసరెడ్డి అనుచరులు హాజరు కాలేదు. హాజరు కానటువంటి సందర్భంగా జరుగుతున్నటువంటి నష్టాన్ని నివారించుకునేందుకు మాగొండ శ్రీనివాసరెడ్డి కూడా రాబోయేటువంటి రోజుల్లో ఒంగోలు ఎంపీగానే పోటీ చేస్తారు, నేను ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నానని చెప్పేసి బాలినేని శ్రీనివాసరెడ్డి చాలా క్లియర్గా అభిమానులకు చెప్పడం జరిగింది. అంటే ఇప్పటి వరకు నడిపినటువంటి ఒక మానసికమైనటువంటి డ్రామా ఏదైతే ఉందో, ప్రజలతో కూడినటువంటి మానసిక డ్రామా, దానికి ఎండ్ కార్డ్ పడిందని చెప్పి చెప్పుకోవచ్చు. దానికి ఎండ్ కార్డు వేస్తూ నాకు ఇవే లాస్ట్ ఎలక్షన్స్, మీరు ఈసారికి ఓటేయండి, ఆ తర్వాత మా కుమారుడు పోటీ ఉంటాడు అని చెప్పి ప్రజలకు తెలియజేస్తూ ఆయన ప్రచారానికి వెళ్తూ ఉన్నాడు బాలినేని శ్రీనివాసరెడ్డి. సో కాబట్టి ఇదంతా వ్యూహాత్మకంగా గత 5-6 నెలల నుంచి నడిపినటువంటి ఒక గేమ్గా అని చెప్పి అనుకోవచ్చు. క్యాబినెట్ 1లో ఆయన తొలగించడం, ఆ తర్వాత ఆయన్ని దూరంగా పెట్టినట్టు కనిపించడం, ఇవన్నీ కూడా ఆయన మీద ఉన్నటువంటి కోపాన్ని తగ్గించేటువంటి క్రమంలో ఒక గేమ్ ఆడారు, మైండ్ గేమ్ ఆడారు అని చెప్పి చెప్పుకోవచ్చు. ప్రజలతోటి సహజంగా ప్రత్యర్థి పార్టీలతోటి మైండ్ గేమ్ ఆడుతూ ఉంటాయి రాజకీయ పార్టీలు, కానీ ఇక్కడ ఒంగోలులో ఉండేటువంటి ప్రజలతోటి, ప్రత్యేకించి ప్రకాశం జిల్లా, ఒంగోలే కాదు ప్రకాశం జిల్లా ప్రజలతోటి మైండ్ గేమ్ ఆడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దాంట్లో జగన్, బాలినేని శ్రీనివాసరెడ్డి వీళ్ళు పార్టిసిపేట్ చేశారు, వాళ్ళు వ్యూహాత్మకంగా గేమ్ ఆడారు. మాగొండ శ్రీనివాసరెడ్డి ఇష్యూ కూడా సార్ట్ అవుట్ అయితే ఇది పూర్తిగా 100% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైండ్ గేమ్ ఆడింది, సక్సెస్ అయిందని చెప్పి మనం అనుకోవడానికి అవకాశం ఉంది. సో ఈ మధ్య కాలంలో అక్కడ కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా మార్చడం జరిగింది. అది కూడా బాలినేని శ్రీనివాసరెడ్డికి తెలియకుండా మార్చారు అనేటువంటిది ఒక ప్రచారం కూడా జరిగింది. వాస్తవంగా బాలినేని శ్రీనివాసరెడ్డి ఎవరినైతే అనుకున్నారో, ఎవరిని ఎక్కడికి మార్చాలనుకున్నారో అక్కడికే మార్చారు. అంతే తప్ప బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రమేయం లేకుండా, బాలినేని శ్రీనివాసరెడ్డి ఇష్టం లేకుండా జగన్మోహన్ రెడ్డి ఎలాంటి మార్పులు చేయలేదు. ఇదంతా కూడా చేసినట్టు క్రియేట్ చేశారు. బాలినేని శ్రీనివాసరెడ్డికి తెలియకుండా ఈ మొత్తం మార్పులు జరిగిందని చెప్పి ఒక క్రియేషన్ చేశారు. ఆ విధంగా క్రియేట్ చేసినందువల్ల ఆయన మీద ఉండేటువంటి కోపంగా ఉన్నటువంటి వాళ్ళు కూల్ అయిపోతారు. సో కూల్ కావడానికి ఆ పని చేశారు. ఇప్పుడు కూల్ అయిపోయారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ బాలినేని శ్రీనివాసరెడ్డికి ఎట్టగెలకు
ఇప్పుడు అందరికి అందుబాటులో ఉంటాం. ఇంతకుముందు ఆయన మినిస్టర్గా ఉన్నప్పుడు కొంత వాళ్ళ వియ్యంకుడు కొంత తప్పుదావ పట్టించాడని రకరకాలు వినిపించాయి. కేవలం వాళ్ళ వియ్యంకుడి కారణంగానే ఆయనకి చెడ్డ పేరు వచ్చిందని ఇలాంటివన్నీ వినిపించాయి. సదాగా బాలినేని శ్రీనివాసరెడ్డి ఏంటంటే ఎవరు వచ్చినా కానీ కలవచ్చు, ఆయనకి ఎవరైనా పోయి మాట్లాడచ్చు, అంత స్వతంత్రం ఉంది ఆయనకి. ఒకనొక మూమెంట్లో సెక్యూరిటీ కూడా లేకుండా సెక్యూరిటీ కూడా ప్రభుత్వానికి సరెండర్ చేశారు. ఆ సెక్యూరిటీ కూడా అవసరం లేదని, వాస్తవం కూడా సెక్యూరిటీ అవసరం లేదు, ఎందుకంటే ఆయన అందరు మనిషిగా ఉంటూ ఉంటారు ఆయన. సో అంత ప్రజలతో మమేకం అయ్యి మంచి పేరు సంపాదించుకున్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గత 30-40 సంవత్సరాల నుంచి కేవలం ఆయన వియ్యంకుడి కారణంగానే చెడ్డ పేరు వచ్చింది అనేది ఒకటి వినిపిస్తుంది. అంటే ఇప్పుడు వచ్చినటువంటి చెడ్డ పేరు అంతా వాళ్ళ వియ్యంకుడి మీద పోతుంది. ఆయన మీద ఉన్న కోపం అంతా కూడా ఈ మొత్తం 5-6 నెలల నుంచి జరిగిన పరిణామాలని కూల్ చేసేసాయి. దీంతో ఇప్పుడు మళ్ళీ బరిలోకి దిగుతూ నాకు చివరి అవకాశాలు ఇవ్వండి అని చెప్పి ప్రచారం చేసుకుంటున్నాడు. మాగుంట శ్రీనివాసరెడ్డిది కూడా ఎంపీగా ఆయనకే ఇచ్చేటువంటి అవకాశం ఉంది అంటున్నారు. ఎందుకంటే లిక్కర్ స్కామ్లో సౌత్ గ్రూప్ నుంచి వాళ్ళ కుమారుడు మాగుంట రాఘవరెడ్డి అప్రూవ్డ్గా మారారు. సో ఆ కేసు కూడా ఉంది కాబట్టి ఆ కేసు నుంచి బయటపడాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాలి. ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ బయటకు వస్తే కనుక ఆ కేసు ఏమవుతుందో తెలియనటువంటి పరిస్థితి. సో ఇలాంటి సందర్భంలో అది నలుగుతుంది. ఒకవేళ కనుక బీజేపీతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంటే అప్పుడు మాగుంట శ్రీనివాసరెడ్డి బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది, తెలుగుదేశం పార్టీలోకి చేరేటువంటి అవకాశం ఉంది, వాళ్ళ కుమారుడు కూడా తెలుగుదేశం పార్టీలో చేరేటువంటి అవకాశం ఉంది. బీజేపీతో పొత్తు కనుక లేకపోతే తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే మాగుంట శ్రీనివాసరెడ్డి కొనసాగేటువంటి అవకాశం ఉంది. సో అక్కడనే పోటీ చేసే అవకాశం ఉంది. సో ఈ మొత్తం 6-7 నెలల నుంచి జరుగుతున్నటువంటి ఈ కథకి మొత్తానికి ఒక ఎండింగ్ వచ్చినట్టే మనం భావించాలి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.